గోపవరం మేము రైతులము. ముఖ్యంగా మీడియా మిత్రులకు తెలియజేయడం అనగా అందరికీ నా యొక్క అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ వచ్చిన పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క సలాం అలైకంలు. ఏముందంటే ఈ భైరవాణి చెరువు యొక్క ఈ అడుగున వచ్చిన నీళ్లు ఆ పుష్కలంగా ఉండే మన్నును ఏముందంటే ఇంతకుముందు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కిందట కూడా నేను కూడా చేలకు తోలినాను. అవి అవి తోలడం వలన నా చేను ఎంతో పంట బాగొచ్చింది. ఇక్కడ ఏముందంటే ఈ కుంటలో చేలు చూసుకుంటే ఏముంది, సౌడు చేలు ఉన్నాయి. సౌడు చేలకు మనము ఈ మన్నును ఉపయోగించినట్లయితే రైతులందరూ బాగుపడతారు. రైతులు బాగుపడతారు. రైతులు బాగుపడితే దేశమే బాగుపడుతుంది. రైతుకు ఎప్పుటికే కానీ ఏదే కానీ తక్కువ చేయకుండా చేయాలా. ఈ యొక్క భైరవాణి చెరువు యొక్క మన్నును రైతులే ఉపయోగించుకోవాలి. ఆ నుంచి ఇక్కడ ఏముందంటే ఇక్కడి నుంచి పట్టుకుంటే మన యొక్క చెరువు కాడి నుంచి ఈ రైల్వే స్టేషన్ వరకు, అక్కడ గోపవరం నుంచి అక్కడ కాశిరెడ్డి నాయన వరకు, అటు పోతే కుంటలో చెరువు వరకు సరిగా రోడ్లు కూడా లేవు. ఆ రోడ్లకు మన్ను తొలకాలంటే రేపు మన్ను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా? మేము కొండలలో పడి మళ్ళా కొండల నుంచి తొలకాలనా? మన్ను ఈ విధంగా మీరు తీసుకుపోవడము పద్ధతి కాదు, మంచిది కాదు. సరే, ఇంతవరకు తోలుకున్నారు, ఆడి వరకే బంద్ చేసి అందరూ సమిష్టిగా ప్రతి ఒక్క ఇప్పుడు కుమ్మరి మహానంది అయితేనేమి, జమాల్ బాషా నేనైతేనేమి, పుల్లయ్య అయితేనేమి, ఈ రైతులందరూ ఎంతమంది రైతులు ఉన్నారో అందరూ కూడా తోలుకొని ఈ తగ్గుచేలు ఉన్నాయి. ఈ తగ్గుచేలల్లో మన్ను తోలుకోవడం వలన ఎంతో అవి విలువనిచ్చే పంటలు వస్తాయి. పంటలు వస్తే చిన్నప్పుడు నేను 2వ తరగతిలో ఒక పాఠం నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నాను తెలుసా? ఎండాల కాలం వచ్చేది ఎందుకురా అంటే మబ్బులు పట్టేటందుకు. మబ్బులు పట్టేది ఎందుకురా అంటే వానలు కురిచేటందుకు. వానలు కురిచేది ఎందుకురా అంటే చెరువులు నిండేటందుకు. చెరువులు నిండేది ఎందుకురా అంటే పంటలు వండేటందుకు. అని పంటలు వండేది ఎందుకురా అంటే ప్రజలు సస్యశ్యాములుగా బతికేటందుకు అనేది అందరూ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఖండించి ఈ మన్నును వెంటనే రద్దు చేసి ముందుకు సాగి మా యొక్క రైతులకు మంచి చేయాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటుండా. జై హింద్.